రాజ్ దగ్గరికి కావ్య వచ్చి ఓసారి అనామికతో వెళ్ళి మాట్లాడొద్దామని అడుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని కలపాలని ఆలోచిస్తుంది. అయితే రాజ్ కోపంగా ఇంకా నువ్వు కలపాలని చూస్తావా అని అడుగుతాడు. కలపడం గురించి తర్వాత సంగతి, కానీ ఇప్పుడు కవి గారికి శిక్ష పడేలా ఉంది కదా, అందులోంచి బయటపడేయాలని అంటుంది. ఇంత పరపతి ఇంత బలగా ఉండి ఒక అమాయకుడిని కాపాడలేకపోతున్నామని కావ్య అంటుంది. న్యాయస్థానం ముందు అవన్నీ పనికిరావు, కన్న కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించలేకపోతున్నారు అనామిక తల్లిదండ్రులు అని రాజ్ అంటాడు. నీ కోసం మీ ఫ్యామిలీ అంతా మా కాళ్ళ మీద పడేందుకు సిద్ధమయ్యారు, కానీ వాళ్ళ కూతుర్ని ఆయుధంలా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఏం ఆశిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి డబ్బు కావాలి, పెళ్లి రోజు 2 కోట్లు ఇచ్చామన్న విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. కళ్యాణ్ వెనుకున్న ఆస్తిని చూసి అనామిక పెళ్లి చేసుకుంది. అది వాడు గ్రహించలేదు. ఇప్పుడు అడిగితే వాళ్ళు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో కూడా ఊహించలేమని రాజు అంటాడు. ఇది డబ్బు సమస్య కాదని, కళ్యాణ్ కోసం ఇంట్లో ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మా తమ్ముని క్షమించి కేసు వాపస్ తీసుకోమని నేను అడగలేను. నీకు అంత నమ్మకం ఉంటే నువ్వే వెళ్ళి అడుగు అని అంటాడు రాజు. దాంతో అనామిక దగ్గరికి వెళ్తుంది కావ్య. కావ్య చూసి పట్టి పట్టినట్లుగా కాళ్ళ మీద కాలేసుకుని ఊపుతూ ఉంటుంది. నాకు తెలుసు, నా పుట్టింటికి వెతుక్కుంటూ వస్తావని అనామిక అంటుంది. ఎందుకు వచ్చావని అనామిక అడుగుతుంది. రాక్షసుల రాజ్యంలో కూడా ఇంటికి వచ్చిన వారిని కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడతారు, కానీ నేను నీకన్నా పెద్దదాన్నని తెలుసు. కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చోమని అడగకుండా ఇలా కాళ్ళ మీద కాలేసుకుని కాలు ఊపుతున్నావని అంటుంది కావ్య. ఇంకా నేనెందుకు ఆ ఇంటికి వస్తాను అని అనామిక అంటుంది. కళ్యాణ నా పుట్టింటికి నా కాళ్ళ దగ్గరికి రావాలని అనామిక అంటుంది. అలా రావాలనుకున్న దానివే అయితే ఈ కేసులేంటి గొడవలేంటి అని కావ్య అడుగుతుంది. పెళ్ళెం చెప్తే వినని మనిషికి కోర్టు ద్వారా చెప్తే బుద్ధి వస్తుందని అని అనామిక అంటుంది కావ్యతో. అంత బుద్ధి లేని పని కవిగారు ఏం చేశారని, నువ్వేం చెప్తే వినలేదని, నువ్వెన్ని గొడవలు పెట్టినా ఓపికగానే ఉన్నారు కదా కావ్య అని అడుగుతుంది. కోట్లు సంపాదించి నా ముందు గుమ్మరించాలి అని అనామిక అంటుంది. ఇంకా అనామిక కావ్యతోటి మీరు ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారని అంతా అనుకుంటారు, కానీ నీకు స్వప్నకి ఆ కోరికేమి నాకేం కనిపించలేదు. నాకు మాత్రం లగ్జరియస్ లైఫే కావాలి. నువ్వు దిగ్గిరాల కోడలివి, నువ్వు అడిగితే నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తారని కావ్య అనామికతో అంటుంది. 10 లక్షల చెక్కు పైనే మీ నాన్నగారు రాసి ఇంట్లో తెలియకుండా ఇచ్చావనుకుంటున్నావా? ఆ విషయం నాకు మా కుటుంబంలో అందరికీ తెలుసు. నువ్వు అడిగితే కోట్లే ఇస్తారు అని అంటుంది కావ్య. 10 లక్షల కోసం నీ పుట్టింటి వాళ్ళకు అత్తింట్లో చెక్కు దొంగతనం చేయించారంటే వాళ్ళకి ఎన్ని కోట్లు అప్పు ఉందో నాకు అర్థమైపోతుంది. వాళ్ళకు దోచిపెట్టడానికి ఇదంతా చేస్తున్నావు కదా. పోలీస్ స్టేషన్కి తర్వాత కోర్టుకి నీ పుట్టింటి వాళ్ళ కోసమే కదా కావ్య అంటుంది. అలా నేను చెప్పలేదు కదా అని అనామిక అంటుంది. చెప్పకముందే పెళ్లి రోజు మా ఆయన 2 కోట్లు ఇస్తేనే కదా నీ పెళ్లి జరిగిందని కావ్య అంటుంది. బాగానే కనిపెట్టావు. నా పుట్టింటికి అప్పులు తీర్చడానికి డబ్బు కావాలి నాకు, అది నా మొగుడు సంపాదించి ఇవ్వాలని అనామిక అంటుంది. ఇలా చేస్తే కళ్యాణ్ దిగి వస్తాడని అనుకుంటున్నావా అని కావ్య అడుగుతుంది. ఎందుకు రాడు? అందరూ దిగి వస్తారు. దిగ్గురాల ఇంట్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కదా. వాళ్ళ పరువు తీశాను, వాళ్ళ మర్యాదను తీశాను, అందుకు కళ్యాణ్ నా కాలు బెరనికి తప్పకుండా వస్తాడని అనామిక అనుకుంటుంది. పకడ్బందీగా కళ్యాణ్ని కేసులో ఇరికించాను. చట్టాలు న్యాయస్థానాలు ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి జైలు దాకా వెళ్తే కళ్యాణ్ దిగిరాక తప్పడు. దిగొచ్చాక కళ్యాణ్ నాతో కాపురం చేయక తప్పదు అని అనామిక కావ్యతో అంటుంది. నా కళ్ళు తెరుచుకునే అనామిక, కళ్యాణ్ కవితలను చూసి కాదు ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావని క్లియర్గా అర్థమైంది నాకు అని కావ్య అంటుంది. కరెక్టే, నీకు అర్థమైంది కదా, వెళ్ళి కళ్యాణ్ పిచ్చోడికి చెప్పుకో అని కావ్యతో అంటుంది అనామిక. కళ్యాణ్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు వాడికి బుద్ధి చెప్తానని అనామిక అంటుంది. ఇది నిజంగా అన్యాయం, కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కావ్య అంటుంది అనామికతో. రేపు కళ్యాణ్ను జైలుకు వెళ్లకుండా ఆపలేరు, కోర్టులో కలుద్దాం, నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతుంది అనామిక. తర్వాత రోజు కోర్టు ముందు అంతా కళ్యాణ్ శిక్ష పడాలని నిరసన చేస్తుంటారు. ఈరోజు కోర్టులో తీర్పు ఎవరి వైపు రానుందని మీడియా చర్చిస్తుంది. తర్వాత ఉమెన్ వెల్ఫేర్ అధ్యక్షురాలు ఝాన్సీని మీడియా ఈ విషయంపై అభిప్రాయం అడుగుతుంది. నిన్న అనామిక తప్పు చేసిందని రాజు అన్నారు కదా, నిజంగానే అనామిక మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందా అని మీడియా వాళ్ళు ప్రశ్నలు వేస్తారు ఝాన్సీతో. వారు అబద్ధాలు చెప్తున్నారు అని యాంకర్ అడుగుతుంది. నిజానికి ఏ ఆడపిల్ల తన జీవితాన్ని నాశనం చేసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కదని ఝాన్సీ బదులిస్తుంది. పైగా నిన్న కళ్యాణే ఒప్పుకున్నాడు కదా తన భార్య మీద చేసుకున్నట్టు అని అంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా
తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి, లేకుంటే మేము ఊరుకోమని ఝాన్సీ అంటుంది. ఇంతలో అప్పు ఆటోలో వస్తుంది. దాంతో మీడియా వాళ్ళందరూ అప్పును చుట్టుముడతారు. కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అనామికకు మీకు గొడవలు ఉన్నాయా, లేకుంటే డబ్బు కోసం ఈ సంబంధం పెట్టుకున్నారా, దీనికోసం కళ్యాణ్ మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారని మీడియా వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఇది మీ అమ్మా నాన్నలకు తెలిసే చేశారా, సీక్రెట్గా చేశారా అని అడుగుతారు. నిజానికి జనాన్ని చూపిస్తున్నా అని యాంకర్ నిజము జనాన్ని చూపిస్తున్నాను మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అప్పు కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు. మీరు హోటల్లో రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు కదా, ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారని మరో యాంకర్ అడుగుతుంది. మీకు తెలిసింది సగమే, నిజానికి నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవని కనకం అంటుంది. ఆ అనామిక మా మీద అన్ని కక్ష కట్టి కావాలని మమ్మల్ని బజారుకి ఇచ్చింది. దేవుడు అనేవాడు ఉంటే నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది అని అప్పుని తీసుకెళ్ళిపోతుంది కనకం. కోర్టు బోన్లో నిలబడి ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అనామిక మాట్లాడుతుంది. ఎలా ఉంది నా ప్రతాపం అని అనామిక అంటే, పసుపు కుంకాలను బదులుకు బుడిదగా చేసుకున్న పిచ్చిదానివి నువ్వు నీ జీవితం నువ్వే కావాలని చేసుకుంటున్నావని కళ్యాణ్ బదులిస్తాడు. అమ్మ జడ్జి గారు వచ్చే టైం అయిందని కోర్టు హాల్లో వాదించుకోకూడదని పోలీసు అనడంతో అనామిక వెళ్ళిపోతుంది. జడ్జి వస్తాడు. లాయర్ లేస్తుంటే, నువ్వు ఆగు, నేను వీళ్ళతో మాట్లాడతాను అని జడ్జి అంటాడు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, వాటిని కోర్టు దాకా తీసుకురావడం రాకుండానే పరిష్కరించుకోవాలి. అబ్బాయి చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాడు, మర్యాదలు తెలిసిన వ్యక్తి కాబట్టి మరో ఛాన్స్ ఇస్తున్నాను. వీరిద్దరి మధ్య అప్పు అనే మూడో వ్యక్తి వల్లే ఈ గొడవలు జరిగాయి కాబట్టి ఆమెను బోన్లో నిలబెట్టే ముందు అమ్మాయి పరువు తీయాలనుకోవట్లేదని జడ్జి అంటాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, మీరు కలిసి ఉంటామని విడాకులు తీసుకోమని చెబితే ఇక్కడితో అయిపోతుందని జడ్జి బదులిస్తాడు. భారత న్యాయస్థానం ఎప్పుడు భార్యాభర్తలు కలపాలనే చూస్తుంది. ఏవమ్మా చెప్పు, నీకు నీ భర్త కావాలా అని జడ్జి అడుగుతాడు అనామికని. కానీ చాలా ఇలా సింపుల్గా కాదు, ఆ అప్పుని బోన్లో నిలబెట్టాలి, వీళ్ళ మధ్య సంబంధం బయట పెట్టాలి, వీటన్నిటికీ కారణమైన అప్పునికి కఠినమైన శిక్ష పడాలి. నన్ను నా వాళ్ళని అవమానించి ఇంట్లోంచి గెంటేసిన కళ్యాణ్ నా కాలు పట్టుకొని క్షమాపణ అడగాలి అని అనామిక అంటుంది. కాలు పట్టుకోవాలా అని జడ్జి అడుగుతాడు. పట్టుకుని తీరాలి అని అనామిక గట్టిగా సమాధానం ఇస్తుంది. పట్టుకోకపోతే అని జడ్జి అడుగుతాడు. లేకపోతే అతన్ని కఠినంగా శిక్షించండి, జైలుకి పంపించండి. జైలుకి వెళ్తే నీ భర్త నీతో కలిసి ఉండడు కదమ్మా, తర్వాత జైలు నుండి వచ్చాక నీ మీద విరక్తి కూడా వస్తుందని జడ్జి అంటాడు అనామికతో. అదంతా నాకు తెలియదు సార్, అతనితో సంబంధం పెట్టుకున్న అప్పుని కూడా అస్సలు వదలొద్దు అని అనామిక అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.